ఏలూరులోని టొబాకో మర్చెంట్స్ ఫంక్షన్ హాల్లో ఏలూరు నిమ్మకాయల వర్తక సంఘ సీనియర్ సభ్యుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే బడేటి చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అలాగే ముస్లిం సోదరులకు స్వయంగా ఇఫ్తార్ విందును వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఏలూరు అంటే మతాలకు అతీతంగా అందరూ ఒక్కటేనని చాటి చెప్పే ప్రాంతమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చి ఎంతో ఆదర్శవంతంగా నిలిచిన నిమ్మకాయల వర్తక సంఘ నాయకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇలాగే మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు నిమ్మకాయల వర్తక సంఘ అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణి, ఏలూరు నిమ్మకాయల వర్తక సంఘ సీనియర్ సభ్యులు షేక్ హస్నా అహ్మద్, షేక్ కరీముల్లా, పఠాన్ జానీఖాన్, నాయకులు పూజారి నిరంజన్, ఆర్నేపల్లి తిరుపతి, గోడవల్లి వాసు, ఎండి ఇలియాస్ పాషా, ఎండి జబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా నిర్ణయించడం జరుగుతుంది. అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా, ఎందుకంటే ఏలూరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మతాలకు అతీతంగా అందరూ కూడా క్రిస్మస్ అవ్వచ్చు, రంజాన్ అవ్వచ్చు, సంక్రాంతి అవ్వచ్చు, అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఎప్పుడు కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఎల్లకాలం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు అవ్వచ్చు, కుటుంబంలో అన్నదమ్ములుగా ఏదైతే మనం వెలిగి చేస్తున్నామో భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఒక మంచి పనికి మనం అందరం కూడా సహకారం చేసినప్పుడు అది అల్లా అవ్వచ్చు, ఇంకో భగవంతుడు తప్పనిసరిగా ఆ మంచి పనికి సహకారం, ఆ దేవుడి సహకారం తప్పనిసరిగా ఉంటుంది. మరి ఆ పనికి మనం అందరం కూడా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించుకోవాలి. భవిష్యత్తులో ఆ విధంగా మనం ఎక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముస్లిం వ్యాపారస్తులు వాటిలో మాకు ఇంకా వీరి ముందు మా అసోసియేషన్ నాయకత్వానికి మా యూనియన్కి సేవ చేశారు. ఇంకా చాలా మంది ముస్లిం సోదరులు ఉండేవారు. మా అసోసియేషన్ లో హిందూ ముస్లిం అనేది